సార్ ముందుగా దత్తాత్రేయ గారు అంటే మీ మీదే అభియోగం నింద మోపబడుతుంది కాబట్టి నిజంగానే మరి ఈ కార్ రేస్ విషయంలో కేటీఆర్ గారికి ఉచ్చు బిగుసుకోబోతుంది. దాదాపుగా అరవింద్ కుమార్ గారు కేటీఆర్ గారు చెబితేనే 55 కోట్లు బదలాయించారని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది. 55 కోట్లకు సంబంధించి ఇష్యూస్ని చాలా పెద్దగా తీసుకెళ్తున్నారు. కేటీఆర్ గారి అరెస్టు జరగబోతుంది అంటున్నారు. అదేవిధంగా గవర్నర్ గారి ఆమోద ముద్ర కూడా లభించింది. ఇక రేపో మాపో అరెస్ట్ అంటా ఉన్నారు. సో దీని మీద పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఘంటాపథంగా చెప్పడం జరుగుతూ ఉంది. సో కేబినెట్ మీటింగ్ అయిపోయిన తర్వాత విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ విషయాలన్నీ కూడా వెల్లడించడం జరిగింది. సో ఏం సమాధానం చెప్తారు? నమస్తే రవి గారు, మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రుడు నాగేష్కి, జూమ్లో ఉన్నటువంటి బీజేపీ నాయకులకి, మిగతా పెద్దలందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్. ఏదైతే ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు త్వరలో బాంబులు పేలుతాయి, త్వరలో ఏదో జరగబోతుంది, భూమి ఆకాశం దద్దరిల్లుతుంది అని చెప్పేసి ప్రగల్భాలు పలికారు. సంవత్సర కాలంగా 365 రోజుల సమయం, 100 రోజుల డెడ్ లైన్ పెట్టి 6 గ్యారెంటీలు, 13 హామీలు, ఓవరాల్గా 420 హామీల అమలును డైవర్ట్ చేయడం కోసం తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు కాలికి గజ్జగట్టడం తప్ప ఆడని ఆట లేదు, వేయని వేషం లేదు. ఎందుకు ఇంత చెప్తా ఉన్నానంటే, ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చేటప్పుడు మీరు ప్రజలకిచ్చిన 6 గ్యారెంటీల పైన చట్టబద్ధంగా చిత్తశుద్ధితో వాటిని అమలు చేయడం మీద మీ కాన్సన్ట్రేషన్ కానీ మీ పనితనం కానీ చూపించుకొని నిరూపించుకోవాలి వాట్ యు ఆర్ అనేటువంటి. ప్రజలకిచ్చిన 6 గ్యారెంటీలలో ఒక్క ఉచిత బస్సు మినహా మిగతా ఏది నెరవేర్చకుండా రావడమే త్వరలోనే మేము కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తాం, త్వరలోనే మేము హరీష్ రావు గారిని అరెస్ట్ చేస్తాం, అసలు కొండను తవ్వి ఎలుకని బట్టినట్టుగా ఏదో నాటకం ఆడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఒక సంవత్సర కాలంగా వీళ్ళు డైవర్ట్ కోసం ఆడినటువంటి కొన్ని నాటకాలు చెప్తా. కేటీఆర్ గారు ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు, 13 హామీలు అమలు చేయడం కోసం నిరంతరం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఆ ప్రశ్నించడం వల్లనే ఎన్ని విషయాల్లో వెనక్కి వెళ్ళినరో కూడా చెప్తా. ఫస్ట్ నంబర్ 1, కేటీఆర్ గారి యొక్క వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చడం కోసం కొండా సురేఖ అనేటువంటి మహిళా మంత్రి తను మంత్రిని కూడా మర్చిపోయి సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి నాగార్జున గారి ఫ్యామిలీని రోడ్డుపైకి లాగే ప్రయత్నం చేస్తే కోర్టులో కేసు ఉంది, పరువు నష్టం దావాని ఎదుర్కొంటా ఉన్నారు. ఈ విషయంలో ఒక వారం 10 రోజులు గేమ్ ఆడినరు, నాటకం ఆడినరు. తెలంగాణ సమాజం మొత్తం కూడా చీకొట్టింది, కొండా సురేఖని కావచ్చు, కాంగ్రెస్ పార్టీని కావచ్చు. ఆ తర్వాత కేటీఆర్ గారు బామ్మార్ది పాపం సొంతంగా ఎక్స్క్లూజివ్ ఫ్యామిలీ మెంబర్స్కి రాజ్పాకల గారు చిన్న పార్టీ ఇచ్చుకుంటుంటే డ్రగ్స్ దొరికినాయి అని చెప్పేసి ఇక డంకా బజాయించారు. ఏం జరిగింది అక్కడ డ్రగ్స్ లేవు, ఏమీ లేవు. కుటుంబానికి ఇప్పటి రవి గారు, మీరు నేను ఇద్దరం అమెరికా, నీవైనా నేనైనా వెళ్తే రిటర్న్ లో వచ్చేటప్పుడు రవి గారు సాయంత్రం ఇంత ఏదైనా పార్టీ చేసుకుందాం, మంచి విదేశీ మందు తీసుకురంటే తీసుకొచ్చుకుంటారు. అది సర్వసాధారణం, ఎయిర్పోర్ట్ లోనే దొరుకుతుంది, విదేశాల దాకా పోవాల్సిన అవసరం లేదు. అది కొంతమంది ఎక్స్క్లూజివ్గా అక్కడ నుంచి వచ్చేవాళ్ళు ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేటప్పుడు తీసుకుని వచ్చుకున్నటువంటి ఆల్కహాల్, దానికి డబ్బులు పే చేసి వచ్చారు, ఫ్రీగా అమెరికా నుంచో ఇంకెక్కడ నుంచో పంపించిన డబ్బు కాదు. ఆ విషయంలో కూడా అట్టర్ ఫ్లాప్ అయింది కాంగ్రెస్ పార్టీ. ఇదే కాదు, లఘుచర్ల విషయంలో మనం చూసాం. రైతులని 3rd డిగ్రీ ప్రయోగించి గిరిజన మహిళలు, ఆదివాసీ మహిళలు, ఎస్సీలు ఎవ్వరని చూడకుండా కూడా ఆ మహిళల పైన కర్కశంగా వ్యవహరించిన తీరు మనం చూసినాం. అల్లుడికి ఏదైతే ఫార్మా కంపెనీకి జాగిస్తలేరు అని చెప్పేసి రైతుల మీద ఇంత క్రూరంగా ప్రవర్తిస్తే, చివరకు మేము ఏదైతే మానవ హక్కుల కమిషన్ కానీ ఎస్సీ ఎస్టీ కమిషన్ కానీ కలిస్తే దిగొచ్చి కాదు అది ఫార్మా కంపెనీ కోసం తీసుకోవట్లేదు, అది ఇండస్ట్రియల్ కారిడార్ కోసం తీసుకోవాలని మాట మార్చారు. ఇక 3 అయినా 4వది 100 కోట్ల రూపాయలు ఎక్కడ దాపెట్టినావు నాయన, ఆదాని ఇచ్చిన ఆయన అడిగితే లేదు నేను అకౌంట్లో వేసుకోలేదు, ప్రభుత్వం అకౌంట్లో వేయలేదు, స్కిల్ యూనివర్సిటీ అకౌంట్లో వేయలేదు, ఇక తిరిగి ఆయనకి ఇచ్చేస్తున్నాం అని చెప్పేసి 100 కోట్లు ఇచ్చేసి చేతులు ముడుచుకున్నాడు. నిర్మల్ జిల్లాలో ఇథనాల్ కంపెనీ విషయంలో వెనక్కి తీసుకున్నాం. అరే, వేములవాడలో ఉన్నటువంటి రాజరాజేశ్వర స్వామి కోడెలు ఇప్పటి వరకు తెలంగాణ చరిత్రలో ఎవ్వరు కూడా ఆ రాజేశ్వర స్వామికి కోడెలప్ప చెప్తారు, మొక్కుకున్నాం. ఆ కోడెలను కలేబరాలకు అమ్ముకున్నారండి, కలేబరాలకు. ఇప్పుడు ఎంత కర్కశంగా వ్యవహరిస్తున్నారంటే మనోభావాలను దెబ్బతీస్తూ ఉన్నారు. హిందువుల ఆరాధ్య దైవం అనేటువంటి రాజరాజేశ్వర స్వామి యొక్క కోడెలను అమ్మడం అంటే మామూలు విషయం కాదు. కోడెలని ఒకవేళ వాళ్ళు వేరే గ్రామాలకు ఇచ్చేస్తారు, ఏదైనా ఒక గ్రామానికి దత్తత ఇచ్చేసి ఆ గ్రామంలో ఏ పొలంలో పోయి మేసినా కూడా వాటిని వదిలేరు, వాటికి ఆహారం సప్లై చేయలేకపోతున్నాం అని చెప్పి అర్రాస్ పాట పాడి కోడెలను అమ్మేసి కోడెల రాజకీయం చేస్తూ ఉన్నారు. నేను అనేది ఏంటంటే, ఈ అన్ని విషయాలలో మనకి ఏమర్థమైందంటే 6 గ్యారెంటీలు 13 హామీలు ఎటుపోయింది. అయ్యా రేవంత్ రెడ్డి ఏమైందా అంటే, లేదు రేపు కేటీఆర్ని అరెస్ట్ చేస్తున్నాం, ఈ ఫార్ములా అంటున్నాం. ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి 150 దేశాలు
31,000 మంది ఈ యొక్క ఏదైతే ఈ రేస్ కోసం పోటీ పడితే 31,000 మంది వీక్షించండి. 2023 ఫిబ్రవరి 5 నుంచి 11 వరకు జరిగినటువంటి ఈ రేస్లో హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజ్ని మేము విశ్వవ్యాప్తం చేసినాం. రవి గారు, హైదరాబాద్ అంటే తెలంగాణ భారతదేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాలకు 9-8 కేంద్రపాలిత ప్రాంతాలకు హైదరాబాద్ తెలుసు. కానీ ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలు కూడా ఈ రేస్ ఎక్కడ జరుగుతుంది, 150 దేశాలు పోటీ పడ్డాయి ఈ పోటీలు నిర్వహించడానికి. మోరోవర్ ఈ రేస్ విషయంలో మనం తీసుకున్నటువంటి ప్రగాఢమైనటువంటిది అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే ప్రకృతిని కాపాడుకోవడం. ఇందులో గ్రీన్ కారిడార్ని ఏర్పాటు చేయడం, ఏదైతే ఎలక్ట్రానిక్ వాహకాల ఉత్పత్తిని పెంచడం, హైదరాబాద్ని ఏదైతే పొల్యూషన్ ఫ్రీ నగరంగా మార్చడం, ఇవన్నీ కూడా మా ప్రభుత్వ ఎజెండా. అందులో భాగంగానే ఈ రేస్ అనేటువంటిది మేము తీసుకున్నాం. ఈ రేస్ నిర్వహించడానికి గ్రీన్ కో అనేటువంటి కంపెనీతో ఒప్పందం జరిగింది. ఆ కంపెనీ ఏం చెప్పిందంటే దాదాపుగా ఇది ఒక 150 కోట్లతో కూడుకున్నటువంటి ఖర్చు. మీరు ఒకసారి మొట్టమొదటిగా మన మధ్య ఎంఓయూ జరుగుతుంది కాబట్టి మీరు అక్కడ ఏర్పాట్లు చేసుకోండి, మేము ఇక్కడ తీసుకొస్తామన్నాం. చెన్నై దీనికోసం పోటీ పడ్డాయి, చెన్నైలో చాలాసార్లు జరిగినాయి. షాంఘై ఏదైతే చైనా దేశంలో ఉన్న షాంఘై, బెర్లిన్, అలాగే మొనాకో, లండన్ లాంటి నగరాలు పోటీ పడ్డటువంటి ఈ రేసును కేటీఆర్ గారి చాకచక్యంతో తెలివితేటలతో తీసుకొచ్చి హైదరాబాద్లో నిర్వహిస్తే దాంట్లో ఏం జరిగిందంటే చాలా గమ్మత్తుగా ఉంది. 50,000 కోట్లు మున్సిపల్ శాఖ మంత్రిగా గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి నిధులను ఈ గ్రీన్ కో కంపెనీకి విడుదల చేసిండు. కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, 50,000 కోట్లు, 50 కోట్లే, 50,000 కూడా 50 కోట్ల రూపాయలు విడుదల చేసినాం. ఆ 50 కోట్ల రూపాయలు ఏర్పాట్ల కోసం, ఎక్కడైతే హైదరాబాద్లో మన రోడ్డు కానీ, ఆ టర్నింగ్స్ కానీ, ప్రమాదాలు జరగకుండా కానీ, దానికి బార్డర్లు కట్టడానికి కానీ, షెల్టర్ ఎక్కడి నుంచి రేస్ ప్రారంభమైతే అక్కడ వెహికల్ ఉంచడానికి కానీ, ఈ విషయం కోసం ఏర్పాటు చేసినటువంటి టెండర్లో 50 కోట్లు విడుదల చేసినాం. ప్రభుత్వానికి అధికారికంగా అరవింద్ కుమార్ గారు వీటిని చాకచౌక్యంగా ఏర్పాటు చేసిండు. ఆర్థిక శాఖ పర్మిషన్ తీసుకోకుండా చేశారనేది ఇక్కడ ప్రధానమైనటువంటి. నేనేమంటా ఉన్నా రవి గారు, ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా హైడ్రా కూల్చివేతల విషయంలో ఏదైతే హైడ్రాకు 5,000 కోట్లు విడుదల చేసిండో ఏ ఆర్థిక శాఖ మంత్రి పర్మిషన్ తీసుకున్నాడో చెప్పండి. ఎక్కడ తీసుకోరండి. కొన్ని విషయాలలో అత్యవసర అవసర ఆర్థిక శాఖ సమావేశాలు జరగడానికి కాల సమయం ఉన్నప్పుడు ప్రియర్గానే మంత్రివర్గంలో డిస్కషన్ చేసుకోవడమో లేకపోతే ఆ శాఖలో ఉన్నటువంటి నిధులను ఖర్చు పెట్టుకోవడమో జరుగుతుంది. దానికి పర్మిషన్లు తీసుకోవడం ఉండదు. ఆ శాఖ కంటూ కొన్ని నిధులు ఉంటాయి, దానికి స్టాట్యుటరీ పర్మిషన్స్ ఉంటాయి, వాళ్ళకి ఆ పవర్ ఉంటుంది. అందులో భాగంగా 50,000 కోట్లను ఎవరికి విడుదల చేసిండు? అరవింద్ కుమార్ గారికి ఆయన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయలేదేమన్నా, గ్రీన్ కో కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసిండు. ఆ గ్రీన్ కో కంపెనీ ఏమన్నది, మీరు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ 7, 2023లో అధికారంలోకి రాగానే ఈ రేసింగ్ ఒప్పందాన్ని రద్దు చేసిరు. రెండో విడతలో జరగాల్సిన ఈ రేసును రద్దు చేయడంతో కంపెనీ ఏమన్నదంటే మేము మిగతా ఏర్పాట్లు చేసినాం, వెహికల్స్ తీసుకొచ్చినాం, వాటికి ఫ్యూయలింగ్ కానీ, వాటి ఏర్పాట్లు కానీ, ఫ్రాంచైజీలు కానీ, ఒప్పందాలు కానీ అన్నీ జరిగిపోయినాయి. మీరు ఆల్ ఆఫ్ సడన్గా ఇప్పుడు ఈ రేసును రద్దు చేస్తున్నారు కాబట్టి ఆ 50,000 రూపాయలు మీకు తిరిగి ఇవ్వడం జరగదని చెప్పింది. ఇప్పుడు ఆ 50,000 రూపాయలు 50 కోట్ల రూపాయలు కేటీఆర్ గారి ఖాతాలోకి వచ్చినాయా, లేకపోతే అరవింద్ కుమార్ గారి ఖాతాలోకి వచ్చినాయా? కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం వల్ల హైదరాబాద్ విశిష్టను దిగదార్చడం కోసం, హైదరాబాద్ ప్రతిష్టను దృష్టి పట్టించడం కోసం తీసుకున్న నిర్ణయం వల్ల, మీ దిగజారుల నిర్ణయాలు, మీ పనికిమాల నిర్ణయాల వల్ల హైదరాబాద్ వల్ల మీరు ఒకటే విషయం చెప్తాండి, హైదరాబాద్లో ఎందుకు నువ్వు పేదల ఇల్లు కూల్చేస్తున్నావు, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని ఎందుకు తగ్గిస్తున్నావు? కూల్చివేతలు జరిగితే జాతీయ అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెడతాయా? రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకుంటుందా? నీకు ఇప్పుడు డిపిఆర్ లేదు, బడ్జెట్ ఎంత శాంక్షన్ చేస్తావో తెలియవు, పూటకో మాట 50 కోట్లు, 70 కోట్లు, 150 కోట్లకు పోయింది. ఇప్పుడు 150 కోట్లతోనే మూసిని ప్రక్షాళన చేసే కార్యక్రమంలో నువ్వు మీ యొక్క మేనిఫెస్టోలో పెట్టుకున్నారా? ఇది విదౌట్ మేనిఫెస్టోలో దే ఆర్ నాట్ డిస్కస్డ్ అబౌట్ దిస్ మూసీ రివర్ ఫ్రంట్ గురించి డిస్కషన్ చేయండి. మీ ప్రయారిటీలో లేని అంశాన్ని ముందర పెట్టుకొని ఇక ఇవన్నీ సాగట్లేవు, ఎక్కడ పడితే అక్కడ మేము తప్పులు చేస్తే మమ్మల్ని ఎత్తి చూపుతున్నారు, ఎంబడి పడుతున్నారు మాకు బీఆర్ఎస్లు. రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలో ఉంది, ఒంటరిగా కాంగ్రెస్ పార్టీగా ఉన్నది 2 రాష్ట్రాలే. ఇక అది ఒకటి మనం, కర్ణాటక. ఈ 2 రాష్ట్రాల నుంచి దేశంలో జరిగే ప్రతి ఎన్నికను, ఈవెన్ రాహుల్ గాంధీ యొక్క ఖర్చులను కూడా ఈ 2 రాష్ట్రాలే భరించాలి. కాబట్టి ఇక్కడ నుంచి నిధులు పంపించాలంటే నాకు వీలైతే లేదు, ఏదో ఒకటి వీళ్ళ మీద అబాండరం మోపాలా. ఎక్కడికి వెళ్ళి మేము మాట్లాడుతున్నా కూడా వీళ్ళు ప్రతిదాన్ని లెక్కపత్రాలతో సహా వివరించి ప్రజలని చైతన్యం చేస్తున్నారు. మాకు బీఆర్ఎస్ పార్టీగా కేసీఆర్కు, కేటీఆర్కు, హరీష్ రావు గారికి మాకు రాష్ట్రమే ఇంపార్టెంట్, రాష్ట్ర ప్రజల హక్కులే ఇంపార్టెంట్. రాష్ట్రంలో ఏ అవినీతి జరిగినా, ఏ అక్రమం జరిగినా, ఇవాళ పిల్లలండి గురుకులాల్లో చదువుతున్న పిల్లలు పిట్టల్లాగా రాలిపోతుంటే రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో
నెలకు 4 చొప్పున 60 మంది పిల్లలు గురుకులాల్లో చదివే వాళ్ళు చచ్చిపోయారు. ఈ పిల్లలందరికీ ప్రభుత్వ హత్యలు కావా అండి ఇవి? రైట్. నేను అనేది ఏంటంటే రవి గారు, ఎందుకంటే గురుకులాలలో విషయం చాలా మంది ఇది ఒకటే కాదు, రైతులు 600 మంది రైతులు చచ్చిపోతే ఒక్కరికి 5 లక్షల రూపాయలు ఇస్తలేవు రైతు బీమా. నేను కేసీఆర్ గారు ప్రతిష్టంగా ప్రీమియాలు ఎవ్రీ ఇయర్ పే చేసిండు. వచ్చుడే సంవత్సర కాలంలో నువ్వు ప్రీమియం పే చేయక రైతులకు 5 లక్షల రూపాయలు ఇయ్యక ఎగనామం పెడుతున్నావు. చనిపోయిన కుటుంబాలు ఏమన్యాయం చేసినాయి? నీ పేరు మీద వీడియోలు రాసి చచ్చిపోయారు కదా మొన్న లఘుచర్లలో. ఏమన్నారు? అయ్యా రేవంత్ రెడ్డి, మాకున్న 2 ఎకరాల పొలం నువ్వు ఫార్మా కంపెనీ కోసం గుంజుకుంటే మేము వీధి నీళ్ళు ఉన్నాం, రోడ్డున పడతాం, ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉండేటివి 2-3 ఎకరాలు, నీలాగా మాకు 100 ఎకరాలు ఉండవు, మాకు 2 ఎకరాలు లాక్కుంటే మా కుటుంబం ఏం కావాలని చెప్పి రాములు నాయక్ అనేట ఆయన వీడియో చేసి పాయిజన్ పట్టుకొని మాట్లాడిండు. ఇట్లా చాలామంది రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు కదా. రుణమాఫీ చేయక చాలామంది రైతులు వీడియోలు తీసి చనిపోయాయి కదా. పొలంలో ఒక ఆయన ఏడుస్తూ వీడియో తీసే కదా, నేను వడ్డెట్లా కట్టాలా, విత్తనాలకు తెచ్చుకున్నటువంటి ట్యాక్సులు ఎట్లా కట్టాలి, ఇంత దిగజారు రాజకీయాలు ఎందుకు అంటున్నా. నువ్వు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు 13 హామీలు ఫస్ట్ అమలు చేయి. సంవత్సర కాలం దాటిపోయారు రవి గారు, ఎన్ని రోజుల్లో అమలు చేస్తాను? 100 రోజుల డెడ్ లైన్ మనం పెట్టలే కదా. వాళ్ళు పెట్టారు 100 రోజుల డెడ్ లైన్ వాళ్ళు పెట్టారు. కానీ 1 సంవత్సర కాలం మనం కూడా ఏం మాట్లాడతారు? కేసీఆర్ గారు మాట్లాడారు. ఇప్పుడు నేనేమంటున్నా, కేసీఆర్ గారు అంటే చాలా విశాలమైనటువంటి ఆలోచన విధానాలతో ఉంటారు. ఆయన అవకాశం ఇచ్చిండు. ప్రజలకు తెలియాలా, ప్రజలకు మనం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల విలువ తెలియాలా, మనం లేకపోతే ప్రజలకు ఎంత ఇబ్బంది అవుతుందో వాళ్ళకి తెలియాలా, తెచ్చుకున్న వ్యక్తికి తెలంగాణ మీద ఎంత చిత్తశుద్ధి ఉందో ఈయనకు తెలియాలా. నీకు నదుల మీద అవగాహన ఉండదు, రాష్ట్రాల మీద అవగాహన ఉండదు, గ్రామాల మీద అవగాహన ఉండదు, రైతుల మీద ఉండదు, బడ్జెట్ మీద ఉండదు. 7 లక్షలు ఈ దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో, మా రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అప్పుల కంటే ఎక్కువ ఉన్న రాష్ట్రాలు దాదాపుగా 19 రాష్ట్రాలు ఉన్నాయి. అప్పులు చేయకుండా డబ్బులు నిధులకు తీసుకొస్తావు. అక్కడ నిధులకు తీసుకొచ్చి మళ్ళీ మేము వృధా ఖర్చులు చేయలేదు రవి గారు. మేము ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసినాం. హైదరాబాద్ లో 36 ఫ్లైఓవర్లు, 12 అండర్ బ్రిడ్జిలు, ఒక కమాండ్ కంట్రోల్, ఒక సెక్రటరేట్, ఒక అంబేద్కర్ స్టాచ్యూ, అమరజ్యోతి, ఇట్లా ఊరుకు కలెక్టరేట్లు, జిల్లాకు కలెక్టరేట్లు, మెడికల్ కాలేజీలు, గ్రామ పంచాయతీలు, ట్రాక్టర్లు, పారిశుద్ధ్య కార్మికులు, పశువులు, మేకలు, గొర్రెలు ఎన్ని ఇచ్చినామంటే మేము ఎంత సంపద సృష్టించినాం. ఇంత సంపద సృష్టించిన మేమెక్కడ? నువ్వు వచ్చుడే విద్వాంసం, రైతులతో పొలాలు కూల్చివేతలు స్టార్ట్ చేశారు. సరే, దేనికోసం చేశారు ఏంటంటే మనం తర్వాత డిస్కస్ చేద్దాం. రైట్ అండి. నాగేష్ నాయక్ గారు, ఈ కార్ రేస్ విషయంలో